హాయ్ ఫ్రెండ్స్, వెమ్లవాడ నుండి కొడిమ్యాల వెళ్ళే దారిలో ఫాజుల్ నగర్ అనే గ్రామం ఉంటుంది ఫ్రెండ్స్. అందులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి. ఈ గుడి అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారు అయితే లోపల చాలా బాగుంటుంది. చాలా విశాలమైనటువంటి స్థలంలో ఈ గుడి అయితే నిర్మించారు. చుట్టూ పంట పొలాలతో పాటు మంచి వాతావరణం, మంచి చెట్లతో, చక్కటి పచ్చదనంతో కూడుకున్నటువంటి ఈ వాతావరణంలో గుడి అయితే చాలా అందంగా కనబడుతుంది. కళ్ళు మండువ కూడా ఈ గుడి దగ్గరే ఉంటుంది. ఈ ఊరు పక్కనే నల్లగొండ నరసింహస్వామి దేవస్థానం ఉండడం వల్ల తదితర గ్రామాల భక్తులతో పాటు ఆ దేవస్థానానికి వచ్చిన భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే గంభీరావుపేట నుండి రేణు ఆర్ట్స్ రాజు ఇంకా నరేష్ వెములవాడ వీరిద్దరు పెయింటింగ్ అయితే వేశారు. గుడికి వేసిన పెయింటింగ్ అంతా కూడా ఆయిల్ పెయింట్తో వేయడం వల్ల కిందికి ఏదైతే కింది భాగం ఉందో ఎండకు వానకు తట్టుకోదు, కాబట్టి ఆ ఆయిల్ పెయింట్ అనేది ఆ కింది భాగంలో వెళ్ళిపోయింది. గర్భగుడి చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. గర్భగుడి ఇప్పుడు కొత్తగా నిర్మించేటువంటి ఆలయాల్లో గర్భగుడి చాలా చిన్నగా ఉంటుంది, ఇరుకిరుకుగాను. కానీ ఇప్పుడు ఈ పాత గుళ్ళు ఏవైతే ఉన్నాయో చాలా విశాలంగా గర్భగుళ్ళు అయితే కట్టుకున్నారు. అవి మనం చాలా వరకు చూస్తున్నాం. నిజానికి ఎల్లమ్మ గుళ్ళు అనేది ఇలానే ఉండాలి. ఇప్పుడు తమిళనాడు వాళ్ళతో కట్టించుకుంటున్నారు. ఈ తమిళనాడు వాళ్ళు కట్టేటువంటి టెంపుల్ అన్నీ కూడా గర్భగుళ్ళు చాలా చిన్నగా, వాళ్ళకు ఒకే ప్లాన్ ద్వారా వాళ్ళు అన్ని ఆలయాలు కూడా అనుసరిస్తున్నారు. అది ఆగమ శాస్త్రానికి అనుకూలంగానే చెప్తున్నారు. కానీ ఎల్లమ్మ గుళ్ళకు అవేవి అవసరం లేదు. ఎందుకంటే చాలా సంఖ్యలో విగ్రహాలు గర్భగుడిలో ఉండాల్సి ఉంటాయి. అవి కూడా పెద్ద సైజులో ఉంటాయి. ఆ విగ్రహాలు అన్నిటి కూడా విశాలంగా కూర్చుండబెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చిన్న గర్భగుడిలో ఇరుకిరుకుగా విగ్రహాలు టైట్ పొజిషన్లో కూర్చుండబెట్టి అలా అసలు వచ్చిన భక్తులు కూడా నిల్చుండలేనంట చిన్న స్థలంలో అంత టైట్ పొజిషన్లో నిర్మిస్తున్నారు. ఇది ఏమంటే ఇది ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ గర్భగుడి ఇంత ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ పొలిమేర దేవతలు, శక్తి దేవతలు. పూర్వం అన్ని ఆలయాలన్నీ కూడా ఏ విధంగా ఉండేయో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పటి గుళ్ళు ఎంతో విశాలంగా ఉండేవి. పిల్ల పాపలతో కుటుంబం అంతా కూడా దేవాలయం లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా కట్టే గర్భగుళ్ళు 3-4 గజాలు మాత్రమే ఉంటున్నాయి. రామాలయానికో శివాలయానికో ఉంటే పర్లేదు, కానీ ఎల్లమ్మ గుళ్ళకు అలా దాదాపుగా 15 విగ్రహాలు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి గర్భగుడి విశాలంగా ఉంటేనే ఎల్లమ్మ గుడికి కంఫర్ట్గా ఉంటుంది. మనం చూస్తున్న ఈ గర్భగుడి ఎంత బాగుంది చూడండి. చాలా విశాలంగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి గర్భగుడి ఇది. ఎల్లమ్మ, జమదగ్ని మహాముని, ఇలగౌరు, పరశురాముడు, చంద్రాలదేవి, చిట్కలయ్య, డొక్కలయ్య, జంపన్న, 3 కార్తీక రాజులు, మహాగణపతి, యోగినాథ్, ఏక్నాథ్, ఇచ్చునాథ్, అఘోరనాథ్, విశ్వనాథ్, కామధేనువు, ఇలా పూర్వం 17-18 విగ్రహాల వరకు ఉండేవి. కానీ ఇప్పుడు అవేవి విగ్రహాలు కనబడడం లేదు. కేవలం గర్భగుడి చిన్నగా చేసినందువల్ల ఈ విగ్రహాలను అందులో పట్టలేక ఉన్న విగ్రహాలు కూడా జబ్బలు ఆనిచ్చి టైట్ పొజిషన్లో కూర్చుండబెట్టి చాలా దారుణమైన స్థితికి తీసుకొస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మొన్న ఒక ప్రతిష్ట జరిగింది. అందులో నన్ను ఒకరు అడిగారు ఈ విగ్రహాల పేర్లు ఏంటి అని. ఆశ్చర్యపోయాను. ప్రతిష్ట చేస్తున్నారు, విగ్రహాల పేర్లు తెలియకుండా ఎలా? మొన్న ఒక శిల్పి ఏ విగ్రహం తర్వాత ఏ విగ్రహం పెట్టాలో తెలియక ఏదో పెట్టేసి ఇదే కరెక్ట్ అని చెప్పేసి మభ్య పెట్టడం, ఆలయాన్ని భ్రష్టు పట్టించడం ఇది ఇంత. ఈ పొలిమేర దేవతల గురించి ఎల్లమ్మ గాని పెద్దమ్మ గాని వీటి గురించి, చరిత్ర గురించి, విగ్రహాల గురించి పూర్తిగా అవగాహన ఉన్నది ఆర్టిస్టులు, నకాశి వాళ్లకు లేదా బైండ్ల వాళ్లకు మాత్రమే. వీరు మాత్రమే ఈ ఎల్లమ్మ గుళ్ళు, పెద్దమ్మ గుళ్ళు కరెక్ట్ త్రోవలో పెట్టేటువంటి వ్యక్తులన్నమాట. మీ ఊరికి దగ్గరలో ఉన్న ఏదైనా ఎల్లమ్మ గుడి ప్రసిద్ధి చెందినదై తండోపతండాలుగా భక్తులు వస్తున్నారంటే అది నకాశి వాళ్ళ చేతిలో రూపుదిద్దుకున్నదై ఉంటుంది. గమనించగలరు. ఎల్లమ్మ గుళ్ళకు ఆగమ శాస్త్రం పనిచేస్తుందా? ఈ పాటికి మీకే అర్థమవుతుంది. గర్భగుడి విషయంలో గౌడ పెద్దలు ఆగం కావద్దని ప్రాధేయపడుతున్నాను.
పూర్వ పద్ధతులను అనుసరించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.